క్విట్ ఇండియా లాంటి ఉద్యమం మరోసారి రావాలని దానివల్ల మరిన్ని మార్పులు సాధ్యమవుతాయంటున్న తిరుపతి చిన్నారుల అభిప్రాయాలను మా ప్రతినిధి గిరి అందిస్తారు. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఆగస్టు 8న జరిగినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అవసరం అంటే ఖచ్చితంగా అవును అనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి కేంద్రీయ విద్యాలయానికి చెందినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాని మనం బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఎందుకుందాము? మన దేశం లాస్ట్ ఇయర్ అయితే ఇంతకుముందు మహాత్మా గాంధీ వీళ్ళందరూ మన దేశం కోసం చాలా ఇది చేశారు, చాలా వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. దానివల్ల మనకంటే వాళ్ళ రెవెన్యూ మన రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ టైంలో అయినా మనతో వార్ చేసి రెడీగా ఉన్నారు. కానీ మనకి ఎన్ని సపోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొంచెం వీక్నెస్ అయితే ఉంది. ఎందుకంటే చైనా ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. అదే మన ఇండియాలో తయారు చేసేటివి మనం వాడితే మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు మా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఇది మనము తీసుకోకుండా ఉండాలి. మన ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా మన ఇండియా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. నేను ఒకదాన్ని యూజ్ చేసి మొత్తం మారిపోదు కదా అనుకోకూడదు. మార్పు అనేది ఫస్ట్ మనతో స్టార్ట్ అవ్వాలి. మనతో స్టార్ట్ చేసి ఒక్క అగ్గిపుల్ల ఆల్ ఓవర్ ద ఫారెస్ట్ మొత్తం కాల్చేయగలదు. అలాంటి మనం ఒక్కరు మారితే మొత్తం సమాజాన్ని మార్చగలం. అలా మారాలి మొత్తం సమాజం. మీ ఫ్రెండ్ చెప్తుంది నేను ఒక్కదాన్నే మారినంత మాత్రాన సమాజం మారిపోదని చెప్పి, నువ్వు నీ ఫ్రెండ్ చెప్పింది అని ఎట్లా తీసుకుంటున్నావు? అంటే మనం సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఇప్పుడు మన అనుభవిస్తున్న జీవితం ఏంటి, వాళ్ళు పెట్టిన ప్రాణభిక్ష. ఇప్పుడు ఇంతమంది చనిపోయిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు 73 ఇయర్స్ నుంచి మనం ఇప్పుడు ఎందుకున్నాము? ఫ్రీడమ్ని బాగా మనము వాడుకుంటున్నాం, ప్లస్ ఎంజాయ్గా ఫ్రీగా ఉన్నాము. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ చైనా అనే ఒక దేశం మన పైన ఎందుకు వార్ చేస్తుంది? అవసరం ఏంటి? ఎందుకంటే వాళ్ళు చేసిన ఉత్పత్తులు మనం వాడుతున్నాము. అదే మనము వాళ్ళకి పంపకుండా వాళ్ళు మనకు చేసే ఉత్పత్తులు మనం వాడకుండా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉండదు, మనం సేఫ్గా ఉంటాం. ఇండియా సచ్ సేఫ్లో ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్గా మనకి అన్ని సపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అని మనం చాలా చెప్తాము. ఆల్రెడీ ఒకసారి దెబ్బతింది, మళ్ళీ ఇంకోసారి దెబ్బతిన్నా లేగలదా అని మనం చెప్పలేం కదా. కాబట్టి ఆ నొప్పి మనకు తెలుసు. కాబట్టి మళ్ళీ మనం ఇలా చేయడం చాలా తప్పు. సో వాళ్ళు పంపించే గూడ్స్ని వాడకుండా మనం ఉత్పత్తి చేసుకుని మనది కావాలంటే పంపిస్తే దట్స్ బెటర్. ఇది నేను చెప్తాను. సో పిల్లలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. వీళ్ళ వెనకాల ఉండి ఈ పిల్లల్ని ఇంత చక్కగా తయారు చేసినటువంటి అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పిల్లలు ఏదైతే మీరు చెప్పిన మాటలు చెప్తున్నారో, ఈరోజు సమాజానికి ఒక టీచర్గా మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారండి? ముఖ్యంగా మృతవీరుల సంస్మరణ సందర్భంగా 75 సంవత్సరాల క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు ముఖ్యమైనవి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చైనా భారతీయ సంబంధాలకు సంబంధించి 1955లో పంచశీల సిద్ధాంతాన్ని డిజైన్ చేశారు నెహ్రూ గారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. రెండవది, ఐక్యరాజ్యసమితి ఏర్పడేటప్పుడు స్వచ్ఛమైన కరెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు సరిహద్దు రాజ్యాల వారికి. అవి మితిమీరి వాటిని సరైన విధంగా వాళ్ళు పార్టిసిపేట్ కావటం లేదు. కనుక అవి కరెక్ట్గా ఫాలో కావాలి. అదేవిధంగా ఆర్థిక సంబంధాలు మనతో వాళ్ళకు అవసరం, వాళ్ళతో మనకు అవసరం. అంతవరకే లిమిట్స్ ఉండాలి. కానీ రక్షణ సంబంధమైన చర్యలు ఏదైనా మితిమీరి తీసుకుంటే దానికి సంబంధించిన రక్షణ యాక్టివిటీస్ కౌంటర్ తప్పకుండా భారతదేశం నుంచి సైనిక చర్యలు తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు మాట వింటారు. కనుక ఆర్థిక సంబంధాలు వేరు, శాంతి సంబంధించిన విషయాలు వేరు. అవి కావాలి అంటారు వాళ్ళు. కానీ రక్షణ సంబంధమైన విషయాల్లో మాత్రం మన సరిహద్దులు దాటి తీవ్రమైన సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దానికి మించి రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే చైనా లాంటి దేశాలు భయపడతాయి, కంట్రోల్ అవుతాయి. సో టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళ మాటల్లో వింటున్నాం. ఇక్కడ ఇంతమంది దేశానికి సేవ చేసి దేశం కోసం తమ ప్రాణాలని అర్పితం చేసినటువంటి వాళ్ళ త్యాగానికి ఫలితం దక్కాలి అంటే ఖచ్చితంగా మనం చైనా ప్రోడక్ట్స్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ తరహాలో దాన్ని బహిష్కరించాలని చెప్పి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని పూర్తిగా దెబ్బతీస్తున్నటువంటి చైనా ప్రోడక్ట్స్ని ఎప్పుడైతే మనం వెలివేస్తామో అప్పుడే మన భారతదేశాన్ని పూర్తిగా మనం బలపరిచినటువంటి ఒక ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఒక్కరిని మాత్రం ఈ ప్రోడక్ట్స్ని వెలివేస్తే కాదు, పూర్తిగా మన సమాజం మొత్తం అదే కోణంతో ముందుకు రావాలని చెప్పి పిల్లలు, ఇప్పుడు టీచర్స్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.